అందరికీ నమస్కారం. నా పేరు శవిజ్ఞ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను హెడ్ మాస్టర్ అయ్యాను కాబట్టి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను గదిలోకి వెళ్ళాను. క్లాసులు బాగా జరిగాయి. టీచర్లు కూడా అందరు బాగా చెప్పారు. లెసన్స్ అందరు క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఎదిగిన తర్వాతకి నేను కూడా హెడ్ మాస్టర్ కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించినటువంటి 5th క్లాస్ మహిళ వచ్చి మీకు ఈ రోజు ఎలా అనిపించింది, నీవు నిర్వహించిన బాధ్యత, నీవు వచ్చి పాఠశాల హెడ్ మాస్టర్ గారిని తనిఖీ చేసి ఏ విషయాలు తెలుసుకోగలిగినావు అనే విషయాలను చెప్తూ భవిష్యత్తులో నీవు ఏం కావాలనుకున్నావు కూడా దయచేసి అందరి ముందు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు, క్లాసు? నా పేరు మహి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, నా తోటి విద్యార్థులకు ముందుగా అందరికీ గణతంత్ర స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఎంబీఓ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను క్లాస్ రూమ్లకు వెళ్ళి పరిశీలించినప్పుడు ఉపాధ్యాయులు చక్కగా పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. పిల్లలని అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. నేను కూడా భవిష్యత్తులో బాగా చదివి ఎంఈఓని కావడం నా కోరిక. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. బాగా చదివి భవిష్యత్తులో నీవు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతూ నీకు థ్యాంక్ యూ. నెక్స్ట్ అదేవిధంగా ఈ రోజు మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అయినటువంటి బాధ్యతలో భాగంగా ఈ రోజు మన పాఠశాలను విజిట్ చేసినట్టుగా మాట్లాడుతూ భవిష్యత్తులో నీవేం కావాలనుకున్న విషయాన్ని కూడా చెప్పవలసిందిగా కోరుతాం. ఏదైనా సరే నీవు అనుకున్న లక్ష్యం, నీవు అనుకున్నటువంటి ఆలోచన, నీవేం కావాలనుకున్నది. ఓకేనా? థ్యాంక్ యూ బిడ్డ. Good afternoon, everyone. Today I celebrate self-government day. Today is my role is complex headmaster. Mala first